ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 23వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. యేసు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు సైన్యములకు అధిపతి, సర్వాధికారిగా తన తండ్రి అయిన దేవుడు ఆయనకు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చి మనకు చాలా సమీపస్తుడైనాడు. ఆయన మనిషి కుమారుడుగా వచ్చి సువార్త బోధించెను. ఎందరో బాగు చేసి అద్భుత కార్యములు చేసి తండ్రి చిత్తము చొప్పున లేఖనములు నెరవేరినట్లు శిల్వపై రక్తం చిందించి పాప క్షమాపణ దయచేసి ఉన్నాడు. ఆ విధంగా విమోచించి తన రక్త మాంసములలో పాలిభాగస్తులుగాను చేసి మనకు సమీపిస్తుడైనాడు. మనకు స్నేహితుడిగా, సహోదరుడిగా, తండ్రిగా, అధిపతిగా తనకి ఇవ్వబడిన సర్వాధికారమును మనకు ఉచితంగా ఇవ్వడానికి, తద్వారా ఆనందపరచడానికి ఆయన మనకు సమీపిస్తుడైనాడు. కావున ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించాలి, కీర్తించాలి. ఆ విధముగా నిండైన దీవెనలు కురిపించి ఆయన కృపలో నిరంతరం నిలబడగల ధన్యతతో సమీపస్తులుగా ఆయన సన్నిధిలో పాదముల చెంత స్థిర నివాసములుగా నిలబడగల దైవ స్థితిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి తన సర్వాధికారించే మనందరినీ వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణత.